అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యం నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు మనం కారుంగాలి మాల యొక్క విశిష్టతను మనం తెలుసుకుందాం. ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో మరి 84 లక్షల జీవరాశులు అత్యంత ఉన్నతమైన జన్మ మానవ జన్మ. మరి ప్రపంచంలో ఎంతో మంది కారుంగాలి మాలను ఇప్పుడు ధరిస్తూ ఉన్నారు. లేటెస్ట్గా మనం ఎన్నో వీడియోస్ కూడా చూస్తూ ఉన్నాం. అయితే నా ఈ ప్రయాణంలో నేను ఎంతో మందిని కలుస్తూ ఉన్నా ఈ మాల ధరించడం వల్లే. ఈ మాలను మీరు ధరిస్తున్నారు కదా స్వామి, మరి మీరు నియమాలు చెప్పమంటే చాలా మంది చెప్పలేకపోతున్నారు. పాపం వాళ్ళకి తెలియదు. సో ప్రతి మాలకు కూడా కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. వాటిని పాటించినప్పుడే ఆ మాల యొక్క మరి ఆ ఉపయోగాలను మనం పొందగలుగుతాం. మొట్టమొదటిగా ఆడవాళ్ళు మరి ఈ కారుంగాలి మాలను ధరించినప్పుడు తీసుకోవాల్సిన నియమాలు. ప్రతి నెల కూడా ఈ మెన్సెస్ టైంలో మరి కరుంగాలి మాలను ధరించరాదు. అట్లాగే చనిపోయిన వారింటికి కానీ మరి అంటు ఉన్న వారింటికి వెళ్ళినప్పుడు ఈ మాలను ధరించరాదు. ఆ టైం ఆ టైం అయిపోయాక తర్వాత రోజు తలస్నానం చేసి ధరించాలి. తర్వాత మాంసం వండేటప్పుడు, మాంసం తినేటప్పుడు కరుంగాలి మాలను ధరించరాదు. తర్వాత రోజు మరి తలస్నానం చేసి మళ్ళీ ఈ మాల కారుంగాలి మాలను ధరించాలి మై డియర్ ఫ్రెండ్స్. సో ఇది ఆడవాళ్ళు పాటించాల్సిన నియమాలు. తర్వాత మగవారు మద్యం తాగేటప్పుడు కరుంగమాలను ధరించరాదు. మాంసం తినేటప్పుడు కరుంగమాలను ధరించరాదు. సంసారం చేసేటప్పుడు కూడా మరి భార్యాభర్తలు కలిసినప్పుడు కారుంగాలి మాలను ధరించరాదు. అట్లాగే బయటికి చనిపోయిన వారి ఇంటికి వెళ్ళినప్పుడు కానీ మరి అంటూ ఉన్న కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కానీ కరుంగాలి మాలను ధరించరాదు. తర్వాత రోజు తలస్నానం చేసి ధరించాలి. సో ఇవి గనక పాటిస్తే మరి ఖచ్చితంగా ఈ కరుంగాలి మాల యొక్క విశిష్టత మరి మనం అందిపుచ్చుకుంటాం. అలాగే ఈ ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలో ప్రతి మానవుడు కోరుకునేది ఆరోగ్యం, ఆనందం, తృప్తికరమైన జీవితం. ఇంతకు ముందే చెప్పుకున్నాం 84 లక్షల జీవరాశుల మానవ జన్మ ఎంతో గొప్పది, పవిత్రమైనది అని. సో మనం ఈ జన్మ తీసుకుంది కూడా మనం జన్మ రాహిత్యం కోసం. అన్ని దోషాలను పోగొట్టుకొని గత జన్మల్లో తెలుసో తెలియజేసినటువంటి కర్మలను తుడిచేసుకొని మరొక ఉన్నతమైన జన్మను మరి ఆ కర్మరాహిత్య స్థితికి వెళ్ళటానికి మనం మానవ జన్మను తీసుకున్నాం. కాబట్టి ఎవరైతే ఈ మాల ధరించి ఈ నియమాలన్నీ పాటిస్తారో మరి వాళ్ళకి మరి ఆధ్యాత్మికంగా, సాధనా పరంగా ఎన్నో ఉపయోగాలు మనం పొందుతాం. అలాగే మరి మన భారతీయ సనాతన ధర్మంలో ఎంతో మంది మహర్షులు, ఋషులు తపస్సు చేసి వాటి యొక్క శక్తిని మరి పురాతన దేవాలయాల్లో నిక్షిప్తం చేశారు. ఎవరైతే ఈ మాల ధరించి మరి ఆ దేవాలయాలకి దర్శనానికి వెళ్తామో మరి ఆ శక్తిని కూడా మనం ఈ మాల నుంచి మనం అందిపుచ్చుకుంటాం. సో కాబట్టి ఈ కారుంగాలి మాలకు విశిష్టత ఇంత ఉంది. సో కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మాల ధరించిన వాళ్ళు ఈ నియమాలన్నీ పాటిస్తూ మీరు ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా ఎంతో ఎదుగుదల పొందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రతిరూపం ఈ కరుంగాలి మాల. ఎవరైతే ఈ కారుంగాలి మాలను మరి నిరంతరము ప్రతిరోజు ధరిస్తారో మరి వారికి కుటుంబ పరంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా మరి ఎంతో ఎదుగుదల ఉంటుంది. ప్రతి మనిషి యొక్క అంతిమ ఉద్దేశం జీవన్ముక్తి, జన్మరాహిత్య స్థితి. ఆ స్థితిని పొందాలంటే ప్రతి ఒక్క సాధకుడు, ప్రతి ఒక్క ఆధ్యాత్మికవేత్త, ప్రతి ఒక్కరు కూడా ఈ కారుంగాలి మాలను ధరించి మీరు మీ జీవితాల్లో ప్రతి అంశంలోనూ ఇటు కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా మరి అందరూ ఆనందంగా జీవించాలని అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.